రాష్ట్ర సాధన కోసం పనిచేసిన ఉద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలా అండగా నిలుస్తాయన్నారు కేంద్ర రాష్ట్ర మంత్రులు దత్తాత్రేయ ఈటెల. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు మంత్రులు. బంగారు తెలంగాణ కోసం ఉద్యోగులు కృషి చేయాలని అన్నారు. జిల్లాల విభజనతో ఉద్యోగులకు ఇబ్బందులు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు కేంద్ర మంత్రి దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యోగుల పాత్ర కీలకమైందన్నారు. రవీంద్ర భారతిలో జరిగిన తెలంగాణ ఉద్యోగ సంఘాల డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి ఈటెల హాజరయ్యారు. ఉద్యోగులంతా చట్టాన్ని అమలు చేసేవారని, అవి సక్రమంగా అమలయ్యేలా చూడాలన్నారు దత్తాత్రేయ. తెలంగాణ ఉద్యోగస్తుల యొక్క మొట్టమొదటి డైరీ ఈ జనవరి 1 వచ్చినప్పుడు అన్ని సంఘాల కంటే మొట్టమొదలు మీ యొక్క ఉన్నటువంటి ఒక తెలంగాణ ఉద్యోగ సంఘాల యొక్క డైరీని ఇనాగరేట్ చేసేటువంటి అవకాశం నాకు లభించడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత జనగణమనతోటి మీరు పాట పాడినారు, జనగణమన జాతీయ గీతం పాడినారు. అంటే తెలంగాణ ఉద్యమం జాతీయ గీతానికి, జాతీయ భావానికి వ్యతిరేకం కాదు అనేది మనం మొదటి నుంచి చెప్తూ వస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో డైరీల ఆవిష్కరణలు ఉద్యమానికి వేదికలుగా మారేవన్నారు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఇప్పుడు డైరీల ఆవిష్కరణలు తెలంగాణ అభివృద్ధికి నాంది పలకాలన్నారు. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న నాడు జనవరి 1వ తారీఖు వచ్చిందంటే ఒక నెల రోజుల పాటు ఈ ఆవిష్కరణలే తెలంగాణ ఉద్యమ వేదికలుగా మార్చుకున్న సందర్భం మనందరూ కూడా తెలుసు. ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ గొప్పగా నిర్మాణం చేసుకునేటువంటి వేదికలుగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మంత్రులు.